నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. ఢిల్లీలో దోస్తి, గల్లీలో కుస్తీ అనే సామెత మీరు వినే ఉంటారు. కానీ మన తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఇంకో కొత్త సామెత కనిపెట్టారు. అదేంటో తెలుసా? ఢిల్లీలో చూద్దాంలే, గల్లీలో కాంగ్రెస్తో కుమ్మక్కైపోదాంలే. అవును, సరిగ్గా ఇదే జరిగిందని మన జాతీయ బీజేపీ పెద్దలు గట్టిగా ఫిక్స్ అయిపోయారు. పశ్చిమ బెంగాల్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణే అని ఊదరగొట్టిన మన కమలం నేతలకు ఢిల్లీ అధిష్టానం గట్టిగా బిగ్ షాక్ ఇచ్చింది. ఎంతటి షాక్ అంటే, సోమవారం నితిన్ నబీన్ ప్రకటించిన 70 మందితో కూడిన కొత్త జాతీయ కమిటీలో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా బెర్త్ దక్కలేదు. ఇన్నాళ్ళు జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ లేదు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ లేడు. ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ లేరు. అసలు ఈ రేంజ్ షాక్ తెలంగాణ నేతలు కలతపడినా ఊహించి ఉండరు. మరి ఢిల్లీ పెద్దల ఆగ్రహానికి అసలు కారణమేంటి? కాంగ్రెస్తో మిలాఖత్ రాజకీయం నిజమేనా? రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రి పదవులు కూడా ఊడబోతున్నాయా అనేది ఈ వీడియోలో తేల్చేద్దాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సాధారణంగా జాతీయ కమిటీలంటే ప్రమోషన్లు వస్తాయని ఆశిస్తారు. కానీ ఇక్కడ ఉన్నవి కూడా ఊడిపోయాయి. ఒకసారి లెక్కలు చూద్దాం. దేశమంతటా వెతికి మరి 70 మంది నేతలకు చోటు కల్పించారు. 13 మంది ఉపాధ్యక్షులు, 9 మంది ప్రధాన కార్యదర్శులు, 16 మంది కార్యదర్శులు. ఆహా, ఎంత పెద్ద లిస్టో! కానీ మన తెలంగాణ పరిస్థితి ఏంటి? తెలంగాణ అంటే ఒకప్పుడు ఢిల్లీకి ఎంతో ప్రేమ. లక్ష్మణ్, సంజయ్, డీకే అరుణ ఇలా వరుస పెట్టి పదవులిచ్చేవారు. కానీ ఈసారి సీన్ కట్ చేస్తే గుండు సున్నా. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటో తెలుసా? పక్కనున్న ఆంధ్రప్రదేశ్కు వెళ్ళి చూడండి. దగ్గుబాటి పురంధేశ్వరికి జాతీయ ఉపాధ్యక్షురాలిగా, విష్ణువర్ధన్ రెడ్డికి జాయింట్ కోఆర్డినేటర్గా బర్త్లు ఖరారైపోయాయి. పోనీ సీట్ల పరంగా చూద్దామా అంటే, కేవలం ఒకే ఒక్క ఎంపీ సీటు గెలిచిన కేరళ నుంచి ఏకంగా 2 జాతీయ కార్యదర్శులుగా నియమించారు. అదే మన తెలంగాణలో 8 మంది ఎంపీలున్నారు. 8 మంది ఎంపీలను గెలిపిస్తే అధిష్టానం ఇచ్చిన రివార్డ్ ఏంటయ్యా అంటే, గుమ్మం దాటించి బయట కూర్చోబెట్టడమే. 8 మంది ఎంపీలు ఉండి కూడా ఒక్క జాతీయ పదవి తెచ్చుకోలేకపోయారంటే తెలంగాణ బీజేపీ నేతల ట్రాక్ రికార్డ్ ఢిల్లీ డైరీలో ఎంత ఘనంగా నమోదైందో అర్థం చేసుకోవచ్చు. సరే, అసలు ఢిల్లీ పెద్దలకు అంత కోపం ఎందుకు వచ్చింది? తెలంగాణ నేతలు చేసిన ఘనకార్యం ఏంటి అంటే సింపుల్ అండి. ప్రతిపక్షం అంటే పోరాటం చేయాలి. కానీ మనోళ్ళు పోయి అధికార కాంగ్రెస్తో పైరవీలు, సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు అని అధిష్టానానికి గట్టిగా రిపోర్ట్లు వెళ్లాయట. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది పోయి అధికార కాంగ్రెస్ నేతలతో అంటకాగడం, మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రికి కితాబులు ఇవ్వడం, కాంగ్రెస్ విధానాలను ఓపెన్గా మెచ్చుకోవడం. ఆహా, ఏమి మీ స్నేహం, ఏమి మీ విశ్వాసం? ఢిల్లీ నుంచి ఏంటయ్యా ఆ కాంగ్రెస్తో దోస్తీ అని హెచ్చరికలొచ్చినా మన నేతలు వింటేగా. మా దారి రహదారి అనుకుంటూ వెళ్ళి సెటిల్మెంట్లు చేసుకుంటే ఢిల్లీ పెద్దలు ఊరుకుంటారా? మీరు గల్లీలో కాంగ్రెస్కు ఫ్రెండ్స్ అయితే మేము ఢిల్లీలో మీకు ఎనిమీస్ అవుతామని నైస్గా కమిటీ నుంచి సైడ్ చేసేశారు. సొంత పార్టీని బలోపేతం చేయకుండా కాంగ్రెస్తో కుమ్మక్కై పార్టీకి సొరంగం తవ్వుతుంటే ఢిల్లీ నేతలు మాత్రం ఊరికే చూస్తూ కూర్చుంటారా చెప్పండి? ఇది చాలదన్నట్టు రీసెంట్గా ఢిల్లీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన ప్రచారం బాగా నడుస్తోంది. మన తెలంగాణ నుంచి గెలిచిన ఒక ఘనపాటి ఎంపీ ఏదో పని మీద ఢిల్లీలోని పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి వద్దకు వెళ్లారట. ఏదో పలకరిద్దామని, టీ తాగుతూ మాట్లాడుకుందామని వెళ్తే ఆ జాతీయ నాయకుడు సీరియస్ అయిపోయారట. కనీసం సమయం ఇవ్వకపోగా, గెట్అవుట్, చీటికి మాటికి నా దగ్గరికి రావద్దు, మీ రాష్ట్రంలో పార్టీ ఈ స్థాయిలో నాశనం కావడానికి మీరే కారణం, ఏమున్నా మీ రాష్ట్ర ఇన్ఛార్జ్తో చెప్పుకోండి అని సదరు ఎంపీ మొహం మీదే తలుపులు వేసేసినంత పని చేశారట. అబ్బా, ఎంత అవమానం! ఎంపీ పదవి పట్టుకొని ఢిల్లీకి పోతే గెట్అవుట్ అని పంపించేశారంటే తెలంగాణ నేతలపై అధిష్టానానికి ఏ రేంజ్లో నమ్మకం సన్నగిల్లిందో ప్రత్యేకంగా చెప్పాలా? బీజేపీ నేతల ఫేస్ వాల్యూ ఢిల్లీలో ఎంతగా పడిపోయిందో ఈ ఒక్క సంఘటన చూస్తే అర్థమైపోతోంది. జాతీయ కమిటీలోనే పోస్టులు ఊడిపోయాయి, ఓకే. మరి మున్ముందు రాబోయే కేంద్ర కేబినెట్ విస్తరణలో రాష్ట్రానికి ఉన్న 2 కేంద్ర మంత్రి పదవులు ఉంటాయా, ఊడతాయా? ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విషయం తీసుకుంటే, ఇటీవల ఆయన కుమారుడిపై నమోదైన పోక్సో కేసు, ఆ తర్వాత దాన్ని కవర్ చేయడానికి కేంద్ర మంత్రి హోదాలో ఆయన చేసిన ప్రయత్నాలు జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఇది పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. పైగా కాంగ్రెస్తో లాలుచీ ఆరోపణలు సరే. అందుకే రాబోయే కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో బండి సంజయ్ మంత్రి పదవికి ఎసరు తప్పకపోవచ్చని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిస్థితి కూడా ఏ క్షణాన ఏమవుతుందో అన్నట్టుగా ఉందట.
అధిష్టానం తెలంగాణపై పూర్తిగా అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఈ 2 మంత్రి పదవులని కూడా ఉంచుతారా, లేక పార్లమెంటు ఎన్నికల ఫలితాల మత్తులో ఉన్న నేతలకు శాశ్వతంగా మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇస్తారా అనేది వేచి చూడాలి. మొత్తానికి చూస్తే పశ్చిమ బెంగాల్ తర్వాత తెలంగాణనే మన అడ్డా అని సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్లలో బిల్డప్ ఇచ్చిన మన స్థానిక నేతలకు అధిష్టానం పక్కాగా రియాలిటీ చెక్ ఇచ్చింది. గల్లీ రాజకీయం వేరు, ఢిల్లీ రాజకీయం వేరు అని స్పష్టం చేసింది. కాంగ్రెస్తో సైలెంట్ సెటిల్మెంట్లు చేసుకుంటూ ఉంటే పార్టీ ఇచ్చేది షాక్ మాత్రమే అని తేల్చి చెప్పింది. మరి ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ నేతలు మేల్కొని కాంగ్రెస్తో మిలాఖత్ రాజకీయాలు పక్కన పెట్టి నిజమైన ప్రతిపక్షంగా పోరాడతారా, లేక ఉన్న పదవులన్నీ పోగొట్టుకొని పూర్తిగా చేతులెత్తేస్తారా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.